హలో బడి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మార్నింగ్ లేవగానే మెసేజ్ చేసుకుంటే ఫ్రెండ్ గారు మెసేజ్ చేసినాడు, ఇరుముడి మూవీకి వెళ్దాంరా అని చెప్పి. సో వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. నిన్న వెళ్దాం, ఫస్ట్ డేనే వెళ్దామని అనుకుంటే టికెట్స్ దొరకలేవు అండ్ మాకు వీలు కాలేదు. సో ఈరోజు ఈవినింగ్ నైట్ షోకి వెళ్దామంటే ఫిక్స్ అయిపోయినాం. లిటరలీ నిజం చెప్తున్నా, రవణ మూవీకి ఒక్క మూవీ కూడా వెళ్ళలేను. ఇది నా ఫస్ట్ మూవీ అండ్ రచ్చ చేద్దామైతే ఫిక్స్ అయిపోయినాము. సాంగ్స్కి మాత్రం థియేటర్లో కలుద్దాం. హలో బడి, ఇప్పుడే ఇరుముడు మూవీకి వెళ్ళొస్తున్నా. నైట్ టైం 12:30 అయిపోయింది ఆల్రెడీ. కొట్టేశాడు భయ్య రవితేజ అన్న ఫైనల్లీ. విక్రమార్కుడు మూవీ తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు భయ్య ఈ ఇరుముడు మూవీతో. ఆ ఫస్ట్ హాఫ్ ఏంటి, ఆ ఫైట్ సీన్స్, ఆ బీజమ్స్ ఏంటి, అండ్ సెకండ్ హాఫ్ ఏంటి, అసలు లిటరల్లీ ఏడిపించేశాడు భయ్య సెకండ్ హాఫ్ మొత్తం. మస్ట్ వాచ్ మూవీ భయ్య. అసలు యాక్టింగ్ ఏంటి భయ్య, అసలు లిటరల్లీ గూస్ బంప్స్. అసలు ఈ ఇయర్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే ఇదే ఇంకా, అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అయిపోయింది ఇంక ఇది. నేను అనుకోలేదు అసలు మూవీకి ఇంతలా నేను కనెక్ట్ అయిపోతాను. లిటరల్లీ కళ్ళలో వాటర్ తిరిగేసినాయి అసలు మూవీకి. అసలు ఎవరైనా ఏడాల్సిందే, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అసలు ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే అసలు మూవీకి. థియేటర్ మొత్తము మల్లెపుల్ల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు అసలు థియేటర్, అసలు అది థియేటరా లేకపోతే అసలు దేవాలయం అన్నట్టు అట్లా మొత్తం వైబ్ అయిపోయారు మొత్తం. అసలు ఆడియన్స్ మొత్తం అసలు బాబా అసలు ఒక ఫాదర్కి ఒక కూతురు పైన ఉండే అమితమైన పిచ్చి ప్రేమని కళ్ళకు గట్టినట్టు చూపించేశారు. అసలు తన కూతురనే కాదు, లోకంలో ఉన్న ఆడపిల్లలందరూ తన కూతురులా భావించి మరీ అసలు కాన్సెప్ట్ ఏంటి అసలు వేరే భయ బాగా తీశారు అసలు మూవీ మాత్రం. హ్యాట్స్ ఆఫ్ అసలు మూవీ మేకర్స్కి కానీ. అండ్ ఫైనల్ సీన్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్టే చేయం అలా జరుగుతుందని. రవితేజన్ యాక్టింగ్ అనుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ కూడా అసలు వేరే లెవెల్, అసలు క్రేజీ, అసలు కాంబినేషన్ క్రేజీ. అసలు మీరు కూడా మూవీ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిస్ ప్లేస్ ఇస్ మై ఇల్లు అండ్ దిస్ ఈజ్ సాత్విక్. సీ యూ లేటర్, బాయ్.